సోయా చంక్స్తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది? ముందుగా కాసిని సోయా తీసుకొని ఉడకబెట్టుకొని 2 కప్పులు బాస్మతి బియ్యం నానబెట్టుకోండి. సోయా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు తీసి పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీరా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, నేను బ్రాకలీ వేసుకున్నాను, కావాలంటే ఉల్లిపాయలు, ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత కాస్త పసుపు, బిర్యానీ మసాలా వేసి శుభ్రంగా కలిపేసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్న సోయా చంక్స్ని దీనిలో వేసి కలుపుకోవాలి. ఈ బిర్యానీ మసాలా మొత్తం వాటికి అంటుకున్నాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకొని 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. తర్వాత కాస్త ఉప్పు, నేను స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను, నచ్చితే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. 2 విజిల్స్ వస్తే చాలు. ఈ బిర్యానీ మసాలా ఆనియన్స్తో తింటే సూపర్.